విన్నర్ కావాలి, విన్నర్ అవుతుడు కూడా. మా అందరి సపోర్ట్ కూడా మేము సుమన్ శెట్టికే ఇస్తాం. చాలా మంది జబర్దస్త్ మన నల్లగుంటాడు కదా అబ్బాయి అవుతాడు నీళ్ళు కూడా ఆడుతున్నాడు. కాకపోతే నాకు తెలిసి సుమన్ శెట్టికి ఇచ్చేదే బెస్ట్, ఆయనకి విన్నర్ ఇస్తే మంచిది. ఎందుకంటే ఇంకా ఫ్యూచర్ వీళ్ళకి మా నీళ్ళకైతే ఇంకా ఉంది కదా. ఆయన దేంట్లోనే పోగలడు, దేంట్లోనే చేయగలడు. కాబట్టి సుమన్ శెట్టి కాదు అంతే. వాళ్ళు వీళ్ళంటే ఏదో ఒకటి పిలుస్తారు, చేపించుకుంటారు కదా. ఇమానీయులు గారితో అయితే సుమన్ శెట్టి అంటే కొంచెం తక్కువ కదా ఏదైనా అట్లా. ఎందుకంటే కొంచెం అడుగున పడిన వాళ్ళని ఎప్పుడైనా మనం పైకి తీసుకుని రావాలి. కానీ ఎందుకంటే బాగానే ఆడుతున్నారు. ఏం కాదు, ఏం కాదు. సుమన్ శెట్టి మాత్రమే విన్నర్ అవుతాడు ఖచ్చితంగా. కాదనడంలా కానీ ఎందుకంటే సుమన్ శెట్టే రావాలి అనేకే ఇవ్వాలి. తనుజీ వాళ్ళంటే ఏంటంటే నెక్స్ట్ అయినా వస్తారు. ఇది కాబట్టి ఇంకోదాన్ని దేనికైనా పోతారు వాళ్ళు. వీళ్ళు పోయే అవకాశం లేదు కదా. ఇప్పుడు చాలా మంది బాగానే ఆడతాడు సుమన్ శెట్టి, బాగానే ఆడతాడు. ఆయన అంత సీనియారిటీ ఉంది ఆయనకి. అన్ని సినిమాలో చేశాడు కమెడియన్ గా. మరి ఆయనకంటే వీళ్ళు ఎక్కువనా? వీళ్ళకి ఎట్లా ఇస్తారు? వీళ్ళకి ఆయనకి తెలిసినంత వీళ్ళకి తెలుసా? లేదు. సంజన గురించి ఏం చెప్తారు? మా సంజన కూడా ఏజ్ అయిపోయినట్టు అనిపిస్తుంది కానీ అయిపోయినా లేడీస్ కదండి, వాళ్ళు ఏదో ఒకటి చేసుకోగలరు, చేయగలరు కూడా. చిన్న బాబు వచ్చింది, ఇన్నాళ్ళు లోపల ఉంది కదా. వచ్చింది కాదని లేదండి, వాళ్ళకి ఇంకా ఉంది కదా, అవకాశాలు ఉంటాయి కదా వాళ్ళకి. ఇప్పుడు సుమన్ శెట్టి ఉన్నారు, ఎప్పుడో సినిమా తీశారు. ఇప్పుడు ఎక్కడ చూసారా మీరు? చూడలేదు కదా. మరి అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయాలి కదా మనము. మరి బిగ్ బాస్ లో సుమన్ శెట్టి లాగా లేడీస్ కూడా ఒక పెద్ద ఆవిడని తీసుకుంటే బాగుంటది అన్నారా మీ అభిప్రాయం? పెద్దవాడిని తీసుకుంటే అంటే మాలాంటి వాళ్ళకి ఇవ్వరు కదా. అది చూడు ఇప్పుడు అలా ఎలా ఉంది దాంట్లో అంతా దానిలో వాళ్ళకే ఇస్తున్నారు. మరి బయట వాళ్ళకి ఇవ్వడం లేదు కదా. అందులో సెలబ్రిటీస్ అని అది ఇది వాళ్ళకే, ఎవరు కూడా అలాంటి వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. బతకలేని వాడికి ఎవరు సపోర్ట్ చేయడు. ఒక పొలిటికల్ తరపున కానీ, ఒక ఈ ఇండస్ట్రీ తరపున కానీ, ఏదైనా బిగ్ బాస్ ఉంది కరెక్ట్, ఎప్పుడు వాళ్ళనే తీసుకుంటారు కదా. మరి వాళ్ళని తీసుకోవాలి. ఆ రోడ్ల మీద ఎంతో మంది ఉన్నారు, షూటింగ్ నమ్ముతారు చాలా మంది ఉన్నారు. మరి అలాంటి వాళ్ళు కూడా తీసుకొని పోవాలి కదా, వాళ్ళకి కూడా ఇవ్వచ్చు కదా. అలాగే ఈ సంవత్సరం కొంతమంది ఆర్మీ పవన్ ఇలాంటి వాళ్ళు తీసుకున్నారు కదా. వీళ్ళు కొంచెం అలాంటి వాళ్ళే కదా, బయట వాళ్ళే కదా. ఎంత బట్టి అంటే వాళ్ళు ఏదో ఒకటి ఉంది కదా, వాళ్ళకి ఫ్యూచర్ ఉంది, ఏదో ఒకటి చేసుకొని బతుకుతారు కదా. అసలు మొత్తం బతకలేని వాళ్ళని ఎవరికి ఇచ్చారు చెప్పండి? వాడు కన్ఫ్యూజ్ అయిపోతారు లోపల ఈ హౌస్ లో. ఎందుకు అంటే మరి బతకలేని వాళ్ళు ఇప్పుడు జూనియర్ ఆర్టిస్ట్ చాలా మంది ఉన్నారు కదా. అంత తెలియకుండా ఎవరు లేరు కదా. తెలియదు, వీళ్ళందరికీ తెలుసా ఫస్ట్ నుంచి? వీళ్ళు కూడా దాంట్లో చేసే కదా తెలియతో వచ్చారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు యాక్టర్ కానీ, ప్రతి ఒక్కరు పెద్ద హీరోస్ కానీ ఎవరైనా ఫస్ట్ వాళ్ళకి ఏం తెలుసు? అందరూ కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. మరి అలాంటి వాళ్ళని ఇంకా కొత్త వాళ్ళని పైకి తెచ్చుకోవాలి కానీ పాత వాళ్ళని పెట్టుకుని వాళ్ళని నాగార్జున గారికి ఏం చెప్తారు మరి? నెక్స్ట్ 10 స్టార్ట్ అయితే అప్పుడు తీసుకోమని చెప్పండి. ఏం చెప్తాం? నాగార్జున సార్కి అయితే నేను ఒకటే చెప్తా, చాలా మంది ఎంత కొంత సంపాదించుకుని ఉన్నారు. అలాంటి వాళ్ళు కాకుండా కొంతమంది ఇండస్ట్రీలు ఇంతకు ముందు చేసిన వాళ్ళు కూడా పాత చాలా మంది అడుగున పడి చాలా మంది ఉన్నారు. ఏజ్డ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళని పెట్టి మన ప్రజలకి చూపిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను నేనైతే. అది అయితే సుమన్ శెట్టి. నామినేషన్స్ అయితే చాలా అంటే కొంచెం వైల్డ్ గా ఉన్నాయి. ఎవరు బాగా అనిపించింది? సీక్రెట్ నామినేషన్స్ అన్నారు కదా. ఆయన సీక్రెట్ నామినేషన్స్ అనేవి చేశారు, కాకపోతే మళ్ళీ ఎవరు చేశారు అనేది చెప్పడం అంటే బిగ్ బాస్ అంటే అన్ఎక్స్పెక్టెడ్ కదా, సో అలా అనిపించింది అంతే. కానీ డెమోన్ది అండ్ కళ్యాణ్ది వార్ ఏదైతే ఉందో అది అన్ఎక్స్పెక్టెడ్. ఇప్పుడు బిగ్ బాస్ ఆల్మోస్ట్ ఎండింగ్ అయిపోయింది, ఎండింగ్ వచ్చేసింది కదా. ఇంకా కూడా ఎవరు ఫేక్ గేమ్ ఆడుతున్నారు అనిపిస్తుంది? ఇంకా ఫేక్ అని అయితే ఏం కాదండి, కాకపోతే అందరూ నార్మల్గానే అంటే వాళ్ళు మేబీ అన్ని డేస్ అయితే ఉండలేరు కదండి అలా మాస్క్ వేసుకొని. సో ఫ్యామిలీ వీక్ తర్వాత ఉన్న వాళ్ళ గేమ్ చేంజ్ ఏమైనా కనిపిస్తుందా? అది ఒక బూస్టప్, సో అందరికీ అది వచ్చింది అని అనుకుంటున్నాను నేను. ఫస్ట్ ప్లేస్ లో ఉంటున్నారు సోషల్ మీడియా మొత్తం. అవునండి, కళ్యాణ్ యాక్చువల్లీ ఆయన ఆట కూడా అంటే ఆయన గేమ్ వచ్చేసి చాలా కొంచెం యూనిక్గా ఉంటుంది కదా. సరే కొంచెం సైలెంట్ ఉంటారు, ఎప్పుడు ఏ స్టెప్ తీసుకుంటారో తెలియదు, కానీ చాలా జెన్యూన్ అనిపిస్తుంది కాబట్టి మేబీ పెరిగే ఆప్షన్ ఉంది. ఇంకొకటి ఏంటంటే డెమోన్ది కూడా ఆయన కొంచెం అగ్రెసివ్ అయ్యి నెక్ మీద అలా చేయడం ఆయనకి మేబీ ప్లస్ అయ్యి ఉండొచ్చు. కానీ అక్కడ ఇద్దరు పాయింట్ నాకు కరెక్ట్ అని అనిపించిందండి. కాకపోతే డెమోన్ కొంచెం అగ్రెసివ్ మూడ్ కాబట్టి
కావాలని కాదండి, ఆటోమేటిక్ గా అలా జరిగింది. యాక్చువల్లీ డెమోన్ ఈజ్ ఏ గుడ్ గేమర్ కదా. సో అందరూ తనుజానే విన్నర్ అంటున్నారు కదా, దీనికి మీరేమంటారు? యాక్చువల్లీ తనూజ, ఇమ్మాన్యుయల్, కళ్యాణ్ ముగ్గురు ఉన్నారు కదా. సో ఎవరైనా అయ్యి ఉండొచ్చు. కాకపోతే కొంచెం బిగ్ బాస్ టీమ్ తనూజకి సపోర్ట్ చేస్తుంది అనిపిస్తుంది. కాకపోతే నాకు ఇమ్మాన్యుయల్ అండ్ తనూజ వాళ్ళ పిఆర్ టీం కూడా ఉంది కదండి బయట. సో బిగ్ బాస్ సపోర్ట్ చేస్తున్నారు మీకు అనిపిస్తుందా? ఖచ్చితంగా అనిపిస్తుంది కొంచెం. ఎలాగ ఎక్కువసేపు చూపిస్తున్నారనా? అంటే కెమెరాస్ మోస్ట్లీ ఆవిడ దగ్గరే ఉండడం, అలాగే ఇమ్మాన్యుయల్ అండ్ తనుజ బాండ్ కూడా స్టార్టింగ్ లో హైలైట్ అయింది దానివల్ల. సో సుమన్ శెట్టి గారి గేమ్ ఎలా అనిపిస్తుంది? సుమన్ శెట్టి గారు గేమ్ క్యూట్. ఆయన ఏం చేసినా పర్ఫెక్ట్ గా తన పాయింట్ పెడతారు, పర్ఫెక్ట్ గా మాట్లాడతారు. ఆయనకు ఎక్కడా డౌన్ అయినట్టు అనిపించలేదు. కాకపోతే వీళ్ళ ఎవరైతే ఉన్నారో తనూజ, ఇమ్మాన్యుయల్ కొంచెం కెమెరా ఫోకసింగ్ కానీ అదంతా ఎక్కువ ఉండడం వల్ల మేబీ వాళ్ళు అయ్యి ఉండొచ్చు. అందరూ విన్నర్స్ అవ్వలేరు కదండి. సో రితు లవ్ స్టోరీ రియల్ అనిపిస్తుందా మీకు? నాకు రితు డెమో ఉంది ఎప్పుడు నాకు ఫేక్ అనిపించలేదు, జెన్యూన్ అని అనిపించింది. సో ఈ వీక్ దివ్య గారు వెళ్ళిపోతారని చాలా మంది అంటున్నారు, దానిపై మీ అభిప్రాయం ఏంటి? నేను కూడా దివ్యానే అనుకుంటున్నానండి. ఎందుకంటే లాస్ట్ టైం ఇష్యూ అయింది కదా, అంటే ఆవిడ వెళ్ళిపోవడం ఆల్రెడీ జరిగింది కానీ ఉన్నారు. సంజన గారిది ఏంటంటే లాస్ట్ టైం అమ్మాయిని అట్లా అనకూడదు కదా, ఆ ఇష్యూని బేస్ చేసుకుని నాకు తెలిసి ఆవిడ కూడా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. సో బిగ్ బాస్ ఎండింగ్ లో కొంతమందికి డబ్బులు ఇచ్చి వెళ్ళిపోండి అంటారు, అలా వెళ్ళే ఎవరైనా ఉన్నారనుకుంటున్నారు అప్పుడున్న వాళ్ళు? మేబీ అలా ఆ ఆపర్చునిటీ వస్తే మేబీ డెమోన్ తీసుకుంటాడేమో. అది ఇంకెవరు తీసుకోరంటారా? డెమోన్ తీసుకుంటారు. సంజన గారు కూడా మేబీ తీసుకునే ఛాన్స్ ఉంది. రితు తీసుకుంటది, అంతేనండి. ఇమాన్యుయల్ అండ్ తనుజ తీసుకోరు. ఎందుకంటే వాళ్ళు వచ్చారు కదా ఫ్యామిలీ వీక్ వచ్చినప్పుడు, వాళ్ళు ఫస్ట్ ర్యాంక్ లో పెట్టడం అదంతా బేస్ చేసుకుని వాళ్ళిద్దరే విన్నర్స్ అని చెప్పేసి వాళ్ళు ఫీల్ అయ్యి ఉండొచ్చు కదా. సో టాప్ 2 అంటే ఎవరు చెప్తారు? కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్. టాప్ 5? కళ్యాణ్, ఇమాన్యుయల్, తనుజ, డెమాన్, రితు. సో బిగ్ బాస్ లో మీకు అవకాశం ఇస్తే మీరు వెళ్తారా? ఏం మాట్లాడుతున్నారండి మీరు? మీరు చెప్పండి మీ పాయింట్ తప్పేముంది? అలా ఏం లేదు, అంటారు కదండి ప్రతి ఒక్కరికి నేను కూడా వచ్చి బాగా ఆడతాను అనుకుంటారు కదా. అయ్యి ఉండొచ్చు. యాక్చువల్లీ ఎవరికైనా వెళ్ళాలని ఉంటుంది కాబట్టి ఆపర్చునిటీ వస్తే ఖచ్చితంగా వెళ్తారు. సో మీరు అంత పోటీ ఇవ్వగలుగుతారా ఎమోషనల్ గా? అంటే యాక్చువల్లీ నేను ఒకే ఇంట్లో అన్ని డేస్ ఉండలేను, బట్ మేబీ ట్రై చేస్తాను. సో బిగ్ బాస్ ఒక సూపర్ పవర్ ఇచ్చి మీ ఇంటికి ఒక గెస్ట్ ని పిలవమంటే ఎవరిని పిలుస్తారు బిగ్ బాస్ నుంచి? బిగ్ బాస్ నుంచా, లేదంటే డైరెక్ట్ నాగార్జున గారిని పిలుస్తాను. కంటెస్టెంట్ నుంచి అయితే సుమన్ శెట్టి గారు. ఎందుకు? అంటే ఆయన ఇప్పటి వరకు నెగిటివిటీ లేని ఏకైక పర్సన్ కదండి బిగ్ బాస్ లోనే, అందుకు.